రాత్రులు చెరువుల వద్ద దొంగలు తిరుగుతారు కానీ నాయకులు కాదు ప్రతాప్ రెడ్డి అంటూ కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మన్నింగి దిన్న టీడీపీ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్నింగి దిన్నే చెరువు పట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుంటుంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి పూట వచ్చి అడ్డుకోవటంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రైతుల మేల కోసం తాము మట్టి తోలుతుంటే ప్రతాప్ రెడ్డికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో కావలి నియోజకవర్గ సహజ వనరులను దోచుకుని అవినీతి సొమ్మును బెంగళూరులో దాచుకోవడం తప్ప ప్రతాప్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఒక వారం కిందట మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దొంగలు కూడా తిరగరు. ఆ టైంలో వాస్తవానికి దొంగలు కూడా ఆ టైంలో తిరగరు. అదొక దొంగ మాదిరిగా వచ్చి అక్కడ ఏదో దోచుకెళ్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ఇంతకు ముందు మీరు చేసినంత దొంగ పని కాబట్టి, మీకు ఆ దొంగ బుద్ధి ఉంది కాబట్టి మీరు ఆ టైంలో వచ్చారు. మీరు మంచి మనసు ఉన్న వాళ్ళైతే మీరు ఆ టైంలో రారు. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చేసిందంతా ఆ దొంగ వ్యాపారులు, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా అన్నీ మీరు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్క నాయకుని ప్రోత్సహించి రౌడీజం చేయించి మీరు మట్టి ఎత్తించారు. గ్రావెల్లో పర్సంటేజ్ తీసుకున్నారు, మట్టిలో పర్సంటేజ్ తీసుకున్నారు. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గుమట్టి వెంకటకృష్ణారెడ్డి గారు ఎవరి దగ్గర పర్సంటేజ్ తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ఆయన నమ్మిన బంటులుగా మీకు మేము సవాలు విసురుతున్నాం. మీరు ఎక్కడన్నా కానీ మా ఎమ్మెల్యే గారు అక్రమాలు చేసినట్టు, ఎక్కడన్నా లంచాలు తీసుకున్నట్టు, మట్టి దగ్గర కానీ గ్రావెల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యే గారు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారు మీరు నిరూపించవచ్చు. మీరు నిరూపించినప్పుడు మేము కూడా మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో వస్తే 1 ఎకరాకి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇంత డిమాండ్ అని చెప్పేసి డబ్బులు నొక్కిన ఘనతని ఇది. రెండవది సబ్ రిజిస్టర్ కాడ ఒక ఫ్లాట్ కావచ్చు, దేనికైనా సరే నాకు పర్సంటేజ్ ఇస్తేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానన్న ఘనతని ఇది. అక్రమ లేఅవుట్లేసి మా చెరులో నుంచి ఆమదాల నుంచి లేఅవుట్లకు మట్టి తరలిచ్చి మా చెరులో మట్టి తోలిందానికి ట్రక్కుకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్న ఘనత ఆ రోజు వైసీపీ నాయకులది. నువ్వా మట్టి గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? అసలు నీకు అర్హత ఉందని మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు, ఏం పీకే కావాలనే? కనీసం ఒక గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు ఏమన్నా వేసావా? ఎక్కడన్నా అభివృద్ధి పనులు చేసావా? నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? మా ఎమ్మెల్యే నికార్స్ అని మగాడు, అది మేము గర్వంగా చెప్పగలం. ఎందుకు చెప్పగలం అంటే ఆ రోజు 2024 ఎలక్షన్లో గ్రామంలో రౌడీజం పెట్టి ఒక 10-15 మందిని పెట్టి మా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి నువ్వు రౌడీజం చేయాలని చూసావు. కానీ మా ఎమ్మెల్యే సింగిల్గా వచ్చాడు. ఎందుకని? కావలి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం మా ఎమ్మెల్యే గారికి ఉంది. పైన చంద్రబాబు గారి నాయకత్వం వస్తుంది, లోకేష్ బాబు గారి పరిపాలన వస్తుంది, వీళ్ళిద్దరి సమక్షంలో కావలి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మా ఎమ్మెల్యే ఆ రోజు భావించారు. కనుకే ఈ రోజు 30,923 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అంత మెజార్టీతో గెలవాలా. మొన్న నువ్వు చెప్పావు ఈసారి నేను 60 ఏళ్ళతో గెలుస్తానని. 60 ఏళ్ళతో గెలవు నువ్వు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళతో నువ్వు ఓడిపోతావు. ఇది ఫిక్స్డ్. ఇది అండర్లైన్ చేసి పెడితే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీకు అసలు లేదు. మా ఎమ్మెల్యే గారు ఈ రోజున మాది చిన్న పంచాయతీ, మైనర్ పంచాయతీ, చిన్నది. ఈరోజు సీసీ రోడ్లు కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ మొన్న అసలు రైతు గురించి అసెంబ్లీలో ఎప్పుడన్నా నువ్వు నోరు విప్పి మాట్లాడుంటావు? నువ్వు 10 సంవత్సరాల్లో నోరు విప్పి అసెంబ్లీలో రైతుల గురించి ఏ రోజన్నా మాట్లాడావా? అదే మా ఎమ్మెల్యే గారు రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ రైతుల గురించే మాట్లాడుతున్నారు. కావలి ప్రజలు ఎక్కడ కూడా తగ్గకూడదని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి ఈరోజు పుట్టి 27,000, 28,000, 30,000 కూడా అమ్ముతున్నాయి. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. మా ఎమ్మెల్యే వేసాడు మోగోడుగా ముసునూరు రోడ్డు వేసి చూపించాడు. తుమ్మలపేంట రోడ్డు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగావు నువ్వు. ఆ లంచం నాకేం గిట్టుబాటు అవుతుంది స్వామి, నీకు లంచం ఇస్తానని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆయన కాంట్రాక్టర్. అదే కాంట్రాక్టర్ని పిలిపించి మా ఎమ్మెల్యే గారు రూపాయి లేకుండా ఈరోజు 100 రోజుల్లో పూర్తి గెలిచిన తర్వాత 100 రోజులకు తుమ్మలపేంట రోడ్డు వేపిస్తానొచ్చి మోగోడు తీరుగా 100 రోజుల్లో తుమ్మలపేంట రోడ్డు వేపించి పాదయాత్ర చేసిన ఘనత మా ఎమ్మెల్యేది. నువ్వా మా ఎమ్మెల్యే గురించి విమర్శించి మాట్లాడేది? అసలు నీకు ఆ స్థాయి ఉందని మాట్లాడుతున్నా. నువ్వు ఏముందని మాట్లాడుతున్నావు? మా ఎమ్మెల్యే ఎక్కడైనా సరే అలా నిన్న కూడా చెప్పా, లంచాలు తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నువ్వు మా ఎమ్మెల్యే గురించి అంత మాట్లాడే స్థాయి నీది కాదు. అసలు ఆ అర్హత నీకు లేదు. 29 చెరువులు ఉంటే కావలి మండలంలో 29 చెరువుల్లో ఒక్కొక్క నాయకుని నువ్వు ప్రోత్సహించి మట్టి తరలిచ్చి అక్రమ లేఅవుట్లు బీభత్సంగా వేశారు. పర్మిషన్ లేకుండా వేశారు. ఈరోజు కొన్న వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఆడ కాలువలు పూర్తి చేశారు.
మీరు చేసిందంతా దంద రౌడీయిజం. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా? మేము ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చేయలే. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే నేర్పించాడు, పైన చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒకటే నేర్పించాడు. మనం పార్టీ పరంగా మనకు ఎవరు అయితే వద్దు, మనమందరం మనకందరూ జనాలు మనకు బాగుండేది కావాలా, అందరూ సంతోషంగా ఉండాలా అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇస్తుంటే మా లోకేష్ బాబు గారు ఒక పక్క అదే వాళ్ళిద్దరు ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు అదే బాట నడుస్తున్నాడు. చేస్తానంటాడు, చేయనంటే చేయనని చెప్పేస్తాడు. అంతేగాని నీలాగా నానేసి దాన్ని చివరి దాకా తీసుకెళ్ళడు. ఉన్నత నిర్మోహమాటంగా మొహం మీద చెప్పే ఘనత మా ఎమ్మెల్యే గారికి ఒక్కరికే ఉంది. ఈరోజు కావలి అభివృద్ధి పనులు చూస్తే కావల్లో మున్సిపాలిటీలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు జనాలు కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే పనులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా మా ఎమ్మెల్యే మా కృష్ణారెడ్డి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అట్లా నిన్ను అనలేదా? ఎవరన్నా ఒకరు అన్నట్టు చూపి. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడే. ఇప్పుడు మీరు చేసిన పనులు కనపడుతున్నాయి జనాలకి, మేము చేసిన పనులు కనపడుతున్నాయి కాబట్టి జనాలకు మేము ప్రత్యేకంగా కనపడ్డాయి కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు దిగదార్చారు, మమ్మల్ని 164 సీట్లు లేపారు. ఎందుకంటే రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్ అంతా రామరాజ్యంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జనాలు భావించారు. కనుక ఆ రోజు 2024లో అమెరికా నుంచి ఎక్కడెక్కడ విదేశాల నుంచి జాబులు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి మా ఓటుని మేము ఖచ్చితంగా టీడీపీకే అని చెప్పేసి వచ్చి ఓటు వేసిన ఘనత ఏ రోజున చరిత్రలో మీకుంది అసలు. కాబట్టి మీది గొడ్డల పార్టీ, మాది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన కాడ నుంచి కూడా ఈరోజు ఆయన ఏదైతే ఆదేశాలు చెప్పాడో అదే బాటలో చంద్రబాబు గారు నడుస్తున్నారు, లోకేష్ బాబు నడుస్తున్నారు. కింద ఎమ్మెల్యేలతో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన 5 సంవత్సరాల్లో కింద ఎమ్మెల్యే 151 సీట్లు వచ్చినాయి నీకు కాదనట్లా. వచ్చిన 151 సీట్లు ఏ రోజున ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుంటాడా చెప్పమానండి? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 151 మందితో ఎమ్మెల్యే మీటింగ్లు పెట్టి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని అడుగుంటాడా? కానీ మా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి మీ నియోజకవర్గంలో ఏమి ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ ప్రాబ్లాలన్నీ సాల్వ్ చేసేదానికి ముందడుగు వేస్తున్నాడు. అది మా తెలుగుదేశం పార్టీ అంటే. నువ్వా మా పార్టీని మా ఎమ్మెల్యేని విమర్శించేది? కాబట్టి ఇంకో రెండోసారి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి. ఆ రోజు మీరు వచ్చిన టైంలో దొంగలు కూడా తిరగరు. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, దొంగలు తిరగని టైంలో మీరు చూశారు. మేము ఎప్పుడు అక్రమాలు మట్టి తోలలేదు. మా చెరువులో గుంటలు పెట్టింది మీ ప్రభుత్వం. మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో మా చెరువు సర్వనాశనం అయిపోయింది. అక్కడ పెట్టిన గుంటలన్నీ మీయే. ఈరోజు మేము పెట్టిన గుంట అక్కడ చూపించండి చెరువులో, మేము ఒప్పుకుంటాం దానికి. ఎన్ని గుంటలు పెట్టారు, అలగుంట పాలలో మట్టి తోలుతుంటే ప్రజలు అడ్డుకుంటే టిప్పర్తో తొక్కించిపోవడం తర్వాత సంగతి నేను చూసుకుంటానన్నావు నువ్వు. అంటే మనుషులు పేదవాళ్ళు అంటే నీకు అంత చులకనగా ఉందా? అంటే జనాలు బతకూడదా? నువ్వు అక్కడే బతకాలా? వాళ్ళు ఊరి మీద పోతున్నారా చిన్నపిల్లలు, వాళ్ళు టిప్పర్లో తిరుగుతున్నాయని అంటే దానికి నువ్వు తొక్కించుకొని వెళ్ళిపోమని చెప్పు. మా ఎమ్మెల్యే అలా అనలేదా? మేము ఎమ్మెల్యే ఒక సమస్య తీసుకెళ్తే దాన్ని తప్పు ఎంత ఉందో, మాది ఎంత తప్పు ఉందో, అవతలది ఎంత తప్పు ఉందో, అంతేగాని మేము చెప్పిన వెంటనే మా ఈ పార్టీ కదని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అటు చూడు. మమ్మల్ని ఆలోచిస్తాడు, అవతల మనిషి ఏం చేశాడు అది ఆలోచిస్తాడు, తగు న్యాయం చేస్తాడు. దట్ ఈజ్ ఎమ్మెల్యే. అంతేగాని నువ్వేదేదో అధికారం కోల్పోయావని చెప్పేసి నీకేదో మెంటల్ వచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతానికి నువ్వు బెంగళూరులో ఉండు, ఎందుకంటే నీకు ఇక్కడ రాజకీయాలు నీకు అర్థం కావట్లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ మన్నంగ దీనికి అర్ధరాత్రి సమయంలో 1:30 గంట టైంలో వచ్చి మన్నంగ దీనిలో అక్రమ మట్టి తోలకాలు మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి విమర్శిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యులుగా పనిచేసావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కావలి నియోజకవర్గానికి నువ్వేం చేసావు? కావలి నియోజకవర్గంలో అక్రమాలు అవినీతి తప్పితే నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ఈరోజు నువ్వు శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలోనే ఎక్కువగా అక్రమ మైనింగ్ వ్యాపారాలు, మట్టి తోలకాలు, విచ్చలవిడిగా వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తివి. ఆ రోజు రుద్రకోట తిప్ప మాయం చేసినటువంటి ఘనత నీది. అలాగే మన్నంగదిని చెరువులో మట్టి నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే మన్నంగదిని చెరువు మట్టి విచ్చలవిడిగా టిప్పర్లతో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి లేఅవుట్లకి అక్రమంగా తరలించావు. నోరెత్తే ఇది అన్యాయం అని ప్రశ్నించిన వారిని టిప్పర్లతో తొక్కించుకొని
మట్టి యథావేచిగా వ్యాపారం చేసుకోవటానికి నువ్వు తెగించి సాహసం చేసినటువంటి వ్యక్తివి. ఈరోజు మా గురించి నువ్వు విమర్శిస్తున్నావంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రైతాంగం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రైతాంగంలో రైతులకు నువ్వేం చేసావు? 10 సంవత్సరాలు రబీ సీజన్లో పండినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర లేక నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కుప్పలుగా ధాన్యాన్ని రోడ్ల మీద పోసుకొని తగిన మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోయే క్రమంలో నువ్వు కనీసం గొంతిప్పి రైతులకు మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తివి నువ్వు కాదు. ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు, మట్టి గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా పంచాయతీలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు FDR వర్కులు శాంక్షన్ చేయించుకొని మేము చెరువుని పూడికి తీస్తూ ఉన్నాం. ఆ పూడికి తీసినటువంటి మట్టిని మేము అన్ని పర్మిషన్లు తెచ్చుకొని డిపార్ట్మెంట్తో మేము మమేకం అయ్యి మేము దానికి సంబంధించినటువంటి అధికారుల కాడ పర్మిషన్ తెచ్చుకొని ఆ మట్టిని మేము కాలువ గట్లకు రైతుల పొలాలు ఎక్కడైతే మునక స్థితిలో ఉంటాయో, పంట వేసే టైంలో పొలాలు వాటర్ మునకలో ఉంటాయో అటువంటి పొలాలకు మేము ఈరోజు ఆ మట్టిని యూజ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు అర్ధరాత్రి కాలంలో పదవి మీద వ్యామోహంతో, అధికార దాహంతో, నీకు పదవి కోల్పోయేవనే దాహంతో ఈరోజు నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రి టైంలో రోడ్ల మీద తిరగటం, మా ట్రాక్టర్లు మా పంచాయతీలో మేము చేసుకునే వర్కుల మీద నువ్వు విమర్శలు చేసి మాట్లాడటం నీకు ఇది సబబు కాదు. నీకు బుద్ధి చెప్పే రోజులు ఆల్రెడీ మొన్న 2021లో నీకు జనాలు బుద్ధి చెప్పారు. కావలి నియోజకవర్గంలో జనాలు నీకు బుద్ధి చెప్పారు. కావలి స్థానికంగా నేను మీతో కలిసి తిరిగాను. మేము తాటి చెట్టు ఎక్కి ముంచికాయలు కొట్టాను. మీతో కలిసి నేను అన్నిటిల్లో ఆటల్లో పాల్గొన్నానని చెప్పి కావలి నియోజకవర్గం ఓట్లు వేయించుకొని కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసిన ఘనత నీది. కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసి ఈరోజు కావలికి అభివృద్ధి అనేది ₹1 పని చేయకుండా కావలిని నిర్వినియోగం చేసి కావలిలో నిధులన్నీ కూడా గుజ్జువలే నువ్వు కావలి నిధులన్నింటినీ కూడా కావలి మున్సిపాలిటీలో నిధులను కానీ చేసి ఈరోజు మా ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు సభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ కావలి నియోజకవర్గానికి ఎన్నో ఆయన సేవలు అందిస్తూ ఉండడు. ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉండారు కావలి నియోజకవర్గంలో. ఈరోజు మత్స్యకారులకు చూడండి, ఆయన మత్స్యకారుల్ని బాధలను అర్థం చేసుకొని ఎన్నో వాళ్ళకి సబ్సిడీ కార్యక్రమాలు, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరుగుతూ ఉంది. అలాగే నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులకు నువ్వేం చేసావని, నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రైతులకు నువ్వేం చేసావు? రైతులకు సంబంధించిన సబ్సిడీ వస్తువులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ ఏ ఒక్కటి కూడా నువ్వు పట్టించుకున్న పాపాను బాలా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు రైతాంగాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆయన మొన్న ఖరీఫ్ సీజన్లో ఒడ్లు పండించి మద్దతు ధర లేక అందరు రోడ్ల మీద పోసుకొని రైతులు విలువలాడుతున్న క్రమంలో కావలి శాసనసభ్యులుగా అసెంబ్లీలో మొట్టమొదటగా తన గళాన్నిప్పి రైతుల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారని మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నువ్వు ఒక నామమాత్రం శాసనసభ్యులుగా కొనసాగేవు తప్పితే నువ్వు ఒక సాడే ఎమ్మెల్యేగా కొనసాగేవు తప్పితే నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసిందంటూ జీరో అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మన్నగదిన గ్రామ పంచాయతీ నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. మేము మా చెరువులో మట్టి మేమేదో మా పొలాలకి, రైతులకి, మా పొలం గట్లకి, కాలువ గట్లకి, ఎవరైనా హౌసింగ్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరం కూడా ట్రాక్టర్లు పెట్టి తోలుకుంటూ ఉన్నాం. మేమేం వ్యాపారాలు చేయట్లా, మేమేం అక్రమంగా తరలించట్లా,
ఇదిలే మా మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం మాకు నేర్పారు. సంస్కారంతో కూడిన పద్ధతులు మమ్మల్ని, మా కార్యకర్తల్ని పెంచారు. మీలాగా ఇచ్చలవిడిగా దోపిడీలకి, అక్రమాలకి, వీటన్నిటికి కూడా పెంచలా. మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మమ్మల్ని ఒక క్రమశిక్షణతో మమ్మల్ని పెంచుతూ ఉండరు. మేము ఎప్పుడూ తప్పు చేయము, మేము ఎప్పుడూ అక్రమంగా పాల్పడము. కాబట్టి నీకు అధికార దాహం ఉంటే నువ్వు జనాల్లో మంచి పని చేయి, జనాల్లో మంచి చేస్తే నిన్ను శాసనసభ్యులుగా ఆదరిస్తారేమో. కానీ ఇటువంటి అధికారం కోల్పోయామనే వ్యామోహంతో నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రులు రోడ్డు మీద గ్రామంలో తోలుకునే కార్యకలాపాలకు కూడా నువ్వు అడ్డపడుతున్నావంటే నీ పిచ్చి ఏ స్థాయికి చేరిందో కూడా మేము ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీకు పిచ్చి ఎక్కితే వైజాగ్, విశాఖపట్నంలో మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ఈ విధంగా నువ్వు అర్ధరాత్రులు తారు రోడ్ల మీద తిరిగి మా ఎమ్మెల్యే గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి మా గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. నీకు బుద్ధి చెప్పే టైం త్వరలోనే వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.